ఈరోజు కదా దీవెన. పూర్వం ఒకప్పుడు నేపాల దేశాన్ని భద్రకుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు పురోహితులన్నా జ్యోతిష్యులన్నా గౌరవం ఉండేది కాదు. పురోహితులు పెట్టే సుముహూర్తాలపై, జ్యోతిష్యులు చెప్పే ఫలితాలపై ఆయనకు నమ్మకం లేదు. ప్రశ్నలు చెబుతామని వారి ఆస్థానానికి ఎవరైనా వచ్చినా వాళ్లను తేలికగా మాట్లాడి గేలి చేసేవాడు. ఒకరోజు రాజు వేటకు వెళ్ళాడు. ఆయనతో పాటు మంత్రి, పురోహితుడు, సేనాధిపతి మొదలైన వాళ్ళంతా బయలుదేరి వెళ్ళారు. ఇంకా వారితో పాటు వేటగాళ్ళు, వేట కుక్కలు కూడా వెళ్ళాయి. వాళ్ళంతా అడవిదారిని పట్టి పోతూ ఉంటే గోరువంక ఒకటి రివ్వుమంటూ ఎగిరివచ్చి పక్కనున్న ఒక చెట్టు మీద వాలి కుయ్ కుయ్ అని కూసింది. రాజు పురోహితుని వైపు చూసి, ఏమండి శాస్త్రులు గారు, ఆ పక్షి పలుకకి అర్థమేమిటండి అని అడిగాడు. ఆ శాస్త్రిగారికి పక్షి భాష వచ్చు. అందుకనే రాజుగారు ఆయన్ని అడిగారు, ఏం చెప్తాడా చూద్దామని. అందరూ శాస్త్రిగారి వైపు చూస్తూ ఉన్నారు. పురోహితుడు కాసేపు అటూ ఇటూ చూసి దూరాన కొండపక్క నుంచి గడ్డి కోసం కొడవలి చేత పట్టుకుని వెళుతున్న ఒక కాపు వైపు వేలెట్టి చూపించి, ప్రభు చూశారా, ఆ వెళ్ళే కాపుని అతడు దారిలో పాము కరిచి చచ్చిపోతాడని ఆ పక్షి చెబుతుంది అన్నాడు. ఆ మాట విని రాజు అదెంతవరకు నిజమో చూద్దామని వేట మానేసి తన పరివారంతో ఆ చెట్టు కిందే ఉన్నాడు. మరి కాసేపటికి ఆ కాపు పెద్ద గడ్డిమోపు నెత్తిమీద మోసుకుని ఆ కొండ పక్క నుంచే తిరిగి వస్తూ అక్కడ వాళ్ళందరికీ ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే కాపు తమ కంటికి కనపడ్డాడో ఆ వెంటనే పురోహితుడు చెప్పింది ఒట్టి బూటకము, అడిగిన దానికి ఏదో ఒక జవాబు చెప్పుకోవాలి కదా అని ఏదో చెప్పేశాడు. వాడి మొహం, వాడికి శాస్త్రమేం తెలుసు అని రాజుగారు ఆయన పరివారము తమలో తాము అనుకుని ఇక అక్కడ నుంచి వారు పురోహితుణ్ణి ఇష్టం వచ్చినట్లు వేళాకోళం చేయడం మొదలుపెట్టారు. రాజు పురోహితుడిని చూసి హేళనగా, ఏమండి శాస్త్రులు గారు, చచ్చిన వాళ్ళు ఎక్కడైనా తిరిగి రావటం విన్నారు? ఆ కాపు చచ్చిపోతాడు అని చెప్పారే, చూడండి మోపుతో ఎలా వస్తున్నాడో. ఒకవేళ యమదూతలకు ఏమైనా లంచం పెట్టి చావు తప్పించుకున్నాడంటారా? లేకపోతే పెళ్ళం పిల్లలతో చెప్పి రాలేదు, వాళ్ళతో చెప్పకుండా చచ్చిపోతే వాళ్ళు గోల పెడతారు కనుక చెప్పి వస్తాను అని మృత్యుదేవతకు నచ్చచెప్పి వస్తున్నాడంటారా? మాట్లాడవేమయ్యా, పాము కరిచిగదు చచ్చిపోతాడన్నావు, ఏమైందంటారు ఆ విషమంతా? ఇతగాడి చెమటకి కరిగిపోయిందంటారా, లేక ఆ పక్షి మతి చెడిపోయి తప్పు చేసిందా? సెలవీయండి అన్నాడు. రాజుకు మళ్ళే తక్కిన వాళ్ళు కూడా ఆ శాస్త్రిగారిని ఎగతాళి చేశారు. పక్షికి కాదు మతిపోవటం, శాస్త్రులు గారికే మతిపోయింది అన్నాడు సేనాధిపతి. ఆత్మవిశ్వాసం గల శాస్త్రి మాత్రం ఆ మాటలు వినిపించుకోలేదు. చెక్కు చెదరకుండా తిరిగి వస్తున్న ఆ కాపును చూసి మనసులో ఇలా ఆలోచించుకున్నాడు. నేటి వరకు నేను చెప్పిన మాట ఒక్కటి పొల్లుపోలేదు. నా నోటి వెంట ఏ మాట వచ్చినా అది జరిగి తీరేటట్లుగా నా ఇష్టదేవత నాకు వరమిచ్చి ఉంది. ఆ ధైర్యంతోనే కదా నేను జ్యోతిష్యమంటే గౌరవం లేని ఈ రాజు వద్ద మసలగలుగుతున్నాను. మరి ఈరోజు నా మాట ఫలించకపోవటానికి కారణం ఏమై ఉంటుంది అని అతని మనసులో అనేకమైన ఆలోచనలు పరిగెత్తాయి. పోతున్న రైతును పిలిచి, అబ్బి ఆ మోపు ఒకసారి దింపుకో చూద్దామన్నాడు. వాడు ఎందుకు చెప్పమా అనుకుంటూ మోపు కింద పడేశాడు. ఆ గడ్డి మోపు విప్పు అన్నారు శాస్త్రులు గారు. ఏమిటో ఈ పరీక్ష అనుకుంటూ అందరూ చూస్తుండగా ఆ కాపు గడ్డి మోపు విప్పాడు. అలా విప్పేటప్పటికి అందులో పాము తల ఒకటి, తోక ఒకటి కనపడ్డాయి. బాబోయ్ అంటూ ఆ కాపు భయంతో ఒక్క గొంతు గెంతాడు. శాస్త్రి ఆ కాపుతో, భయపడకోయ్, ఈ పాము నిన్ను చంపటానికొచ్చి నీ కొడవలి వల్ల తెగి చచ్చిపోయిందని ధైర్యం చెప్పాడు. అప్పుడు పురోహితుడు తన మాట నెగ్గినందుకు విజయగర్వంతో రాజు వైపు, ఆయన పరివారం వైపు తిరిగి, ప్రభు చూసారా శాస్త్రమంటే ఏమిటో, మహిమంటే ఏమిటో? వీటిపై నమ్మకం లేని వాళ్ళను ఎంతకని శ్రమపడి నమ్మించగలము? ఇప్పుడు ఏలినవారు ప్రత్యక్షంగా కల్లారా చూశారు గనక సరిపోయింది. లేకపోతే శాస్త్రాలకు విలువ ఏముంది? ఇష్టముంటే నమ్మవచ్చు, లేకుంటే మానేయవచ్చు, కానీ శాస్త్రాలను దూషించటం మాత్రం న్యాయం కాదు అని చెప్పాడు. శాస్త్రి చెప్పిన ఈ మాటలకు రాజు నిర్ఘాంతపోయాడు. రాజు తొందరపడి పురోహితుణ్ణి హేళన చేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు. ఆయనతో పాటు తక్కిన వాళ్ళు కూడా వెంటనే లెంపలు వేసుకున్నారు. కానీ రాజుకి, ఆయన పరివారానికి ఒక సందేహం మాత్రం తీరలేదు. రాజుగారే అడిగేశారు, అయితే శాస్త్రిగారు, ఈ రోజున వీడికి గండం తప్పింది అంటే ఏదో కారణం ఉండాలి కదా, అది ఏమంటారు అని అడిగాడు. అవును ఉండాలి, వీడి రోజున గొప్ప పుణ్యం ఏదో చేసి ఉండాలి.
ఏమబ్బి ఈవేళ విశేషమేమైనా జరిగిందా అని పురోహితుడు అతన్ని అడిగేసరికి ఆ కాపు, బాబూ, నేను గడ్డి కోసం బయలుదేరి వస్తుంటే కొండ మొనవద్ద చెట్టు కింద ఒక ముసలాయన ముక్కు మూసుకుని జపం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన్ను చూసేటప్పటికి బుద్ధి పెట్టి దండం పెట్టాను. ఆయన 10 కాలాల పాటు బ్రతుకు అని నన్ను దీవించారు. అంతకన్నా విశేషం ఏమీ జరగలేదు అని చెప్పాడు. పురోహితుడు రాజుతో, ప్రభూ, విన్నారు కదా, ఆ వృద్ధుడి దీవెన వల్ల ఈ కాపు పాముగండం తప్పి బయటపడ్డాడు అన్నాడు. శాస్త్రికి రాజుగారికి కాపు నమస్కారాలు పెట్టి మోపు నెత్తిన పెట్టుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. పెద్దల దీవెనలో ఎంత మహిమ ఉందని తెలుసుకుని రాజు ఆ రోజు నుంచి పెద్దలంటే ఎంతో గౌరవంగా చూడటం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి మన పురోహితుని మాట అంటే రాజుకు పూర్తి నమ్మకం కుదిరింది. మరి ఎన్నడూ జీవితంలో ఆయనను హేళన చేయలేదు. పురోహితుడికే కాకుండా తనని ఆశ్రయించి వచ్చే మిగిలిన జ్యోతిష్యులకు కూడా ఆస్థానంలో మంచి సన్మానం జరుగుతూ ఉండేది.